కేసరి చాప్టర్ 2 మూవీ అయితే చూసేసాను. సో ఈ మూవీ వచ్చేసి మనకు ఒక బుక్ ఆధారంగా మూవీ అనేది తీశారు. ఆ బుక్ పేరు ఏంటంటే ద కేస్ ఆఫ్ దట్ షుడ్ ద ఎంపైర్ అని చెప్పేసి రిటర్న్ అండ్ బై రఘు పలట్ ఇంకా పుష్ప పలక్. సో మనకు కేసరి ఫస్ట్ ఉంది కదా, ఫస్ట్ చాప్టర్. సో దానికి ఇది సెకండ్ చాప్టర్ ఉన్నట్టు. మరి దానికి సీక్వెల్ అంటే కాదు, అది వేరే, అంటే లైక్ అది వేరే స్టోరీ, ఇది వేరే స్టోరీ అన్నట్టు. సో మెయిన్ ప్లాట్ లోకి వెళ్ళాలంటే ఇప్పుడు మనకి 1919 లో పంజాబ్ లోని జలియన్ వాలా బాగ్ లో ఉంది కదా. సో అంటే సారీ, జలియన్ వాలా బాగ్. సో ఆ జలియన్ వాలా బాగ్ లో అప్పుడు చాలా మందిని చంపారు అన్నట్టు. లైక్ మన ఎవరైతే అప్పుడు మిలిటరీ పర్సన్ ఎవరైతే ఉన్నారో జనరల్ డయర్ అని, సో అతను చంపుతారు. సో వాళ్ళు అతను చంపిన తర్వాత మన ఎవరైతే లైక్ కేసు వాదించే లాయర్ ఎవరైతే ఉంటారో శంకరన్ నాయర్ అని, విచ్ ఇస్ యాక్టెడ్ బై అక్షయ్ కుమార్. సో అతను ఏ విధంగా అతని మీద కేసు వేసి అతను కావాలని ఈ మనుషులందరినీ కక్షతోటి చంపాడు అని నిరూపిస్తాడు. ఓకే, సో ఇది మెయిన్ ప్లాట్ అన్నట్టు. సో మరి అది ఎలా చేశాడు ఏంటి అని మీరు మూవీ చూస్తే తెలుసుకోవాలి. సో ఈ మూవీ మాత్రం అందరూ చూడాల్సిన మూవీ. ఎందుకంటే ప్రజెంట్ సిచ్యువేషన్ బట్టి అర్థం చేసుకుంటే ఎటువంటి మూవీస్ ని చాలా తక్కువ చూస్తాం. ఎందుకంటే ఇష్టపడరు ఇట్లాంటి మూవీస్ చూడడానికి. ఇట్లాంటి మూవీస్ చూస్తే నాకేమొస్తుందని అనుకుంటారు. కానీ బట్ ఇఫ్ వి సీ ది మూవీ, లైక్ ఇఫ్ వి సా ద మూవీ, యూ హ్యావ్ టు గెట్ సమ్ నాలెడ్జ్ అని నేనంట. లైక్ అప్పుడు ఏం జరిగింది, ఏ విధంగా జరిగింది, ఎట్లా జరిగింది, అంటే ఎవరెవరు చనిపోయారు పాపం అని చెప్పేసి ఆ ఇన్ఫర్మేషన్ అనేది మనకు తెలుస్తుందని నాకు అనిపించింది. ఎందుకంటే నేను చదువుకునే టైంలో కూడా ఈ జలియన్ వాలా బాగ్ గురించి అంతగా ఎక్కడ మెన్షన్ చేయలేదు. ఒక చిన్న టాపిక్ లాగా మెన్షన్ చేశారు, అంటే హిస్టరీ దాంట్లో ఏమని, సో 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 అండ్ సో లైక్ ఇట్లా బ్రిటిష్ ఒక ఎంపైర్ ఇట్లా జలియన్ వాలా బాగ్ లో అందరూ స్ట్రైక్ చేస్తుండగా వాళ్ళని చంపేస్తాడు అన్నట్టు ఈ విధంగా చిన్న ఒక అండర్లైన్ చేసి ఇట్లా లైక్ ఒక చిన్న పారాగ్రాఫ్ లాగా లైక్ చిన్న టాపిక్ లాగా వాళ్ళు మెన్షన్ చేశారు. అయితే పూర్తిగా మాత్రం చేయించాలి. బట్ ఈ మూవీలో మాత్రం లైక్ జలియన్ వాలా బాగ్ ఎలా జరిగింది, దాని వెనుక ఎంతమంది కుట్ర ఉంది ఏంటి, దాన్ని మన అక్షయ్ కుమార్ ఎవరైతే శంకరన్ అనే క్యారెక్టర్ పోషించారో, సో అతను ఏ విధంగా అయితే శిక్ష అనేది పడేటట్టు చేశాడో మీరు చాలా క్లియర్ కట్ గా చూపించారు. సో నాకైతే మూవీ బాగా నచ్చింది. ఐ హోప్ మీకు కూడా నచ్చుతుందేమో అని అనుకుంటున్నాను. ఓకే.